బ్రహ్మముడి సీరియల్ అంటేనే ఒక పడి లేచిన కెరటం లాగా అయితే మనం అయితే మాట్లాడుకుంటాం. ఆ పడి లేచిన కెరటానికి ఇంత విధ్వంసం, ఇంత డ్యామేజ్ జరగడానికి కారణమేమి? అసలు అందరిని ఒకేసారి సీరియల్ నుంచి తప్పించడానికి మెయిన్ రీజన్ ఏమి అనేసి నాకు తెలిసిన సోర్సెస్ ద్వారా కొంచెం ఎంక్వైరీ చేస్తే, నాకు తెలిసిన నిజాలు వింటే మీరే షాక్ అయిపోతారు అసలు. అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. నేను ఎప్పుడు టీఆర్పీ రేటింగ్ వీడియో చెప్పినా, లేకపోతే ఏదైనా ఒక స్పెషల్ వీడియో చేసినా కానీ ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ సీరియల్స్‌కి ఒక గుండె లాంటిది అనేసి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానే ఉంటాను. గుండె లాంటిది అని ఎందుకు చెప్తా అంటే, మధ్యాహ్నం ఉండే సీరియల్స్ బ్రహ్మముడి వచ్చిన తర్వాత టీఆర్పీలో చాలా రెస్పాన్స్ అయితే మనం అయితే చూసాము. అదేవిధంగా ఈ 7.95 దగ్గరకొచ్చి 8 టచ్ అవుతుంది టీఆర్పీ అనుకున్నప్పుడు, అక్కడి నుంచి డౌన్ ఫాల్ అవుతా వచ్చి చాలా తగ్గిపోయింది. 4+ అయితే టీఆర్పీ వచ్చేసింది. 4+ టీఆర్పీ వచ్చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పుంజుకుంటా పోయి మొత్తానికైతే ఇప్పుడు 6+లో వచ్చి ఆగింది. ఈ 6+ టీఆర్పీ ఈ వారం అంటే ఇప్పుడు మనకు జరిగిన ఇన్సిడెంట్ ఎంత సెంటిమెంట్. జియో హాట్‌స్టార్‌లో కూడా 3 రోజుల నుంచి నంబర్ 1 ప్లేస్‌లో అయితే ఉంది. అది కూడా ఆఫ్టర్‌నూన్ సీరియల్ నంబర్ 1 ప్లేస్‌లో రావడం అంటే ఆషామాషి కాదు కదా! అలా నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. అలాగే టీవీలో ఎంతమంది కనెక్ట్ అయ్యుంటారు, టీవీలో ఎంతమంది చూసుంటారు. ఆ టీవీలో చూసిన ఆడియన్స్ అంతా గాని బాగా కనెక్ట్ అయ్యుంటే మాత్రం ఖచ్చితంగా 8+ టీఆర్పీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మనకు తెలుసు. టీఆర్పీ రేటింగ్ కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. దానికన్నా ముందు మీకు క్వెషన్ అయితే ఇస్తా ఉన్నాను. ఇప్పుడు మనము రాజు అలాగే కావ్యాని అయితే చూసాం కదా! ఇప్పుడు కొత్త క్యారెక్టర్స్ అంటే మనోళ్ళే కానీ వేరే పేర్లతో అయితే మనకు వస్తా ఉన్నారు. అంటే ఇందు, రాజాగా అయితే వస్తా ఉంటారు. రాజుగా అయితే వస్తా ఉన్నారు. ఈ ఇద్దరు పేర్లలో మీకు ఎవరి పేరు బాగా నచ్చింది? అంటే ఓల్డ్ రాజ్ కావ్యానా, లేకపోతే న్యూ రాజు అలాగే ఇందునా అనేది కింద కామెంట్ చేయండి. నాకు తెలుసుకోవాలని ఉంది. అలాగే నేను కమెంట్ ట్యాబ్‌లో కూడా ఒక పోస్ట్ అయితే పెడతా ఉన్నాను. అంటే రాజు ఇందు ఇష్టమా, లేకపోతే రాజ్ కావ్య ఇష్టమా అనేసి. నాకు తెలిసినంత వరకు ఎవరికి ఎక్కువ ఓటేస్తారో నాకు తెలుసు. కానీ ఫస్ట్ ఎపిసోడ్ కోసం అయితే నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ అంటే మన రాజు ఆ ఫ్రెష్ లుక్, మాస్ లుక్, అక్కడ బిందుల దగ్గర ఆడోళ్ళతో గలాట్ చేయడము అవి నేను చూడాలనుకుంటున్నాను. అలాగే మన కావ్య తన సెన్సిటివ్‌నెస్ ఎలా ఉంటుందంటే, కావ్య అందరితో కలవిడిగా ఉండాలనుకుంటుంది. కావ్య రియల్ లైఫ్‌లో కూడా అలాగే ఉంటుంది కాబట్టి, ఇప్పుడు సీరియల్‌లో కూడా రియల్ లైఫ్‌లో ఉండే క్యారెక్టర్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ అయితే వచ్చింది కాబట్టి చెప్పినానా? వస్తా అన్నా ఉండు రాజు ఇస్తాను. నాన్న ఫోన్ ఆడే ఉంది చూడు. అది అయిపోయిన తర్వాత రాజ్‌ని, కావ్యాని ఇద్దరిని ఫస్ట్ ఎపిసోడ్‌లో చూడాలనేసి, అంటే ఫస్ట్ ఎపిసోడ్‌లో వాళ్ళు యంగ్ లుక్‌లో వాళ్ళ ఇందు అలాగే రాజుగా చూడాలనేసి నేనైతే ఫుల్ క్యూరియాసిటీ ఉన్నాను. మీరు కూడా ఉండేటైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మనకు మండే ఎపిసోడ్‌లో వాళ్ళు వస్తారా అనేసి అయితే అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరూ కలిసేదానికి ఒక 2, 3 ఎపిసోడ్‌లు అయితే పడుతుంది. వాళ్ళిద్దరూ కలిసేది కూడా ఫస్ట్ గొడవతోనే కలుస్తారని నాకైతే కంప్లీట్‌గా అయితే అర్థమవుతుంది. అంటే ఒక చిన్న జాబ్ చేసుకోవాలనేసి ఇద్దరు ప్రయత్నాలు అయితే చేస్తా ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే మన రాజు చూసుకున్నట్టయితే ఫుల్ బస్తీలో అయితే పెరిగాడు. చిన్నప్పుడు బస్తీలోనే పెరిగాడు. ఇప్పుడు కూడా బస్తీలోనే పెరుగుతాడు. ఎందుకంటే ఒక వాటర్ ట్యాంకర్ దగ్గర నీళ్ళ కోసం కొట్లాడుతూ ఉంటారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మాస్ హీరోలాగా రాబోతున్నాడు అనేసి. అలాగే మన కావ్య చూసుకున్నట్టయితే ఒక ఫుల్ క్లాస్ హీరోయిన్ లాగా రాబోతుంది. ఈ క్లాస్ హీరోయిన్ ఒక మాస్ హీరో కలిస్తే వాళ్ళ బావ మరదలుగా కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతే అసలు ఊహించుకునేకే ఒక ఇదిలాగా ఉందబ్బా. ఎందుకంటే ఇక్కడే అసలు బీజం అయితే పడింది. అసలు ఈ ఇద్దరు కాంబినేషన్ సెట్ కావాలంటే ఖచ్చితంగా ముందు ఏం జరిగిందో మీకు అసలు తెలుసుకోవాలి. అసలు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణమేమో మీరు తెలుసుకోవాలి కదా! ఆ సిచ్యువేషన్ రావడానికి కారణం ఈ డిసిషను జస్ట్ 3 వారాల ముందే తీసుకున్నారని మనకైతే తెలుస్తుంది. 3 వారాల ముందు ఏం జరిగింది ఎక్కడ అని మాట్లాడదాం. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఛానల్‌కి ప్లస్సే, అలాగే ప్రొడక్షన్ హౌస్‌కి ప్లస్సే. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్‌కి మధ్యాహ్నం టైంలో మంచి టీఆర్పీనే వస్తుంది. అలాగే రాజ్ కావ్య ఫేమ్ ఎలాగ ఉందో మనం చూస్తున్నాను. అలాగే ఎక్కడ కానీ జియో హాట్‌స్టార్‌లో టాప్ 5 సీరియల్స్‌లో ఖచ్చితంగా టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5లో బ్రహ్మముడి అనేది ఖచ్చితంగా డెఫినెట్‌గా ఉంటుంది. నేను ప్రతిరోజు మార్నింగ్ సీరియల్ చూస్తాను. ప్రతిరోజు నేను సెర్చ్‌లో పోయేసి
ఒకటికి 4 సార్లు అయితే చూస్తాను. మార్నింగ్ చూసేటప్పుడు 10 గంటలకు, 12 గంటలకు, 1 గంటకు, సాయంకాలం కూడా నేను ప్రతిసారి చూస్తూనే ఉంటాను. ఏ సీరియల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి, ఏదైనా కొత్త సీరియల్ ట్రెండింగ్‌లోకి వచ్చాయా అనేసి చూస్తా. అంటే బ్రహ్మముడి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫస్ట్ ప్లేస్‌లో కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. ఆ విధంగా బ్రహ్మముడి సీరియల్ జియో హాట్‌స్టార్‌లో కూడా నంబర్ 1 ప్లేస్‌లో ఉందంటే ఖచ్చితంగా వర్త్ ఉందనేసే కదా అర్థము. ఆ వర్త్ ఉండేది ఇప్పుడు బ్రహ్మముడిలో ఏమైందంటే ప్రతి ఒక్క కలయిక చూపించారు. అంటే ఎమోషన్ చూపించారు, బాధ చూపించారు, వాళ్ళ మధ్య పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య దూరం చూపించారు. అలాగే అంటే బీదోళ్ళు అయిన తర్వాత ఎలా ఉంటారు, రిచ్ అయిన తర్వాత ఎలా ఉంటారు, ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ చూపించారు. అన్నీ చూపించిన తర్వాత ఏమీ లేదు బ్రహ్మముడి సీరియల్‌లో చూపియడానికి. అందుకోసం అనేసి ఇంక శుభం కార్డ్ ఏసేద్దాము అనేసి అయితే వీళ్ళైతే ఫిక్స్ అయితే, అప్పుడు ఛానల్ దగ్గర నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చిందనేసి మనకైతే తెలుస్తుంది. ఛానల్ దగ్గర నుంచి వచ్చింది, లేకపోతే వీళ్ళేమైనా తీసుకున్నారా? ఇప్పుడున్న క్యారెక్టర్స్‌నన్నీ ఎండ్ చేసేయండి. ఇప్పుడున్న క్యారెక్టర్స్ అన్నీ ఎండ్ చేసేస్తే సింపుల్‌గా ఇప్పుడు ధనలక్ష్మి గారు గాని, మన కళ్యాణ్, అప్పు, మన ప్రకాశం గారు వీళ్ళు ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అసలు ఇప్పుడే సీరియల్‌కి ఎప్పుడో వాళ్ళు దాదాపు 600 ఎపిసోడ్‌లోనే వాళ్ళు ఎండ్ అయిపోయిండొచ్చు. కానీ రాజ్ గతం మర్చిపోయాడు అనేసి, శ్రీశైలం పోయేటప్పుడే రాజ్ గతం మర్చిపోయాడు అనేసి అక్కడ మనకు 3 నెలలు, 4 నెలలు లాక్కొనొచ్చేసారు. అంటే ఇక్కడ ఎలాగైపోయిందంటే సీరియలు మన రాజ్ కావ్య ఏదైనా ఒక విషయం అయితే దాచిపెడతారు. ఆ దాచిపెట్టిన తర్వాత ఆ విషయాన్ని బయట చెప్పే కొందికి ఆ పాయింట్ అయితే ఆడికైతే ఫుల్ స్టాప్ పడుతుంది. అదే విధంగా సీరియల్‌ని అయితే జరుపుకుంటూ వచ్చారు కాబట్టి జరుపుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఛానల్ వాళ్ళైతే సీరియల్‌ని అయితే కొత్త స్టోరీ కంప్లీట్‌గా స్టోరీ ట్రాక్ మార్చేయండి అనేసి అందరిని అయితే శ్రీశైలం పంపించి అక్కడి నుంచి, ఎందుకంటే వేరే వాళ్ళు ఉన్నా గానీ ప్రాబ్లమ్ పడుతుందనేసి ఇక్కడ రేవతి గారిని, అలాగే రేవతి గారి హస్బెండ్‌ని, అది అయిపోయిన తర్వాత మన కనకం గారి హస్బెండ్‌ని అసలు వాళ్ళని సీరియల్‌లో చూపియరు. అయినా గానీ ఆ క్యారెక్టర్‌ని కూడా పిలిచి మరీ పైకి పంపించేసారంటే అర్థం చేసుకోండి. ఎంత ఇంపార్టెంట్ కావాలో, ఎంత స్టోరీ డెవలప్‌మెంట్ కావాలో. ఇప్పుడు కొత్త సీరియల్ ఇప్పుడు 'కార్తీక దీపం 2' అనేసి వస్తుంది. ఆ విధంగా 'బ్రహ్మముడి 2' అంటే మళ్ళీ దానికి ఒక టైం సెట్ చేయాలి. అవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. అలాగే కొత్త యాక్ట్రెస్‌ని తీసుకురావాలి. కొత్త తలకాయ నొప్పులన్నీ వస్తాయి కదా! ఈ విధంగా లేకుండా సింపుల్‌గా వన్ వేలో సింపుల్‌గా మాట్లాడేసామంటే ఉండే వాళ్ళంతా లేపేసి మన రాజ్ కావ్యని మళ్ళీ ఫ్రెష్ లుక్‌లోకి తెచ్చేసామంటే ఇంక ఉండేది మహా అయితే ఇద్దరు. ఓల్డ్ యాక్టర్స్‌గా ఉండేది ఇద్దరు. రేఖ కూడా నిన్నగాక మొన్న వచ్చింది కాబట్టి రేఖను కూడా మనం పట్టించుకోవాల్సిన మళ్ళీ రేఖ క్యారెక్టర్ కూడా ఎండే. ఎందుకంటే ఏజ్ ఇప్పుడు ఇప్పుడు మన కావ్య ఇప్పుడు 20 ఇయర్స్ లేటర్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఆల్రెడీ రేఖకి 22 ఉంటుంది అనుకున్నాం. 42 ఇయర్స్‌లో ఆ అమ్మాయి ఎలా ఉంటుంది మనం చూడలేం కదా! అందుకోసమని ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా క్లోజ్ అయ్యింది. మొత్తం అన్ని చాప్టర్‌లను క్లోజ్ చేసేసి మన బ్రహ్మముడి సీరియల్ అయితే ఫ్రెష్‌గా బ్రహ్మముడి 2.0 అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ శుభం కార్డ్ పడబోయే సీరియల్‌ని మళ్ళీ తట్టి నిద్ర లేపి నీళ్లు కొట్టి "ఏయ్ లేయిరా" అన్నట్టయితే మన బ్రహ్మముడి సీరియల్‌ని అయితే మళ్ళీ ఛానల్ వాళ్ళైతే ఇలా లేపారు. ఒక ఆకాశం లేపినట్టు లేపారు. దీంట్లో మాత్రం స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ స్టోరీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ గారికి ఆల్రెడీ ఫుల్లు నాలెడ్జ్ అయితే ఉంది. అంటే సీరియల్‌ని ఎలా డెవలప్ చేయాలి ఏమనేసి ఫుల్లు థింకింగ్ పవర్ అయితే ఉంది. ఎందుకంటే రీమేక్ సీరియల్ అయినా కానీ ఎప్పుడో రీమేక్ ఆపేశారు. ఎప్పుడో రీమేక్ ఆపేసి వాళ్ళ సొంత స్టోరీతో ఇన్ని రోజులు అయితే లాక్కొనొచ్చారు. ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్స్, అలాగే మన అపర్ణ గారిని చూసేటప్పుడు మన చిన్న రాజు మన అపర్ణ గారు చూసినప్పుడు గుర్తుపడతారా లేదా అనేది మనమైతే చూడాలి. అపర్ణ గారు ఇంటి నుంచి బయటికే రారు కదా! ఎలా గుర్తుపడతారు అనేది చూడాలి. అసలు ఫోటోలు ఉంటాయా లేదా అనేది చూడాలి. నాకైతే చాలా క్యూరియాసిటీగా అయితే ఉంది మండే ఎపిసోడ్ కోసం. మండే ఎపిసోడ్‌లో మన రాజుని, అలాగే మన ఇందునైతే ఇంట్రడ్యూస్ చేసేదానికి ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. చూద్దాం, మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మనకు ఒక శకం ముగిసింది. రెండో శకం అయితే ప్రారంభం కాబోతుంది. రెండో శకంలో మనము తగ్గేదాలన్నట్టు వీడియోస్ కూడా అదే విధంగా పవర్‌ఫుల్‌గా అయితే చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.